हिरण्मयेन पात्रेण सत्यस्य अपिहितं मुखं तत्त्वं पूषन्नपावृणो सत्यधर्माय दृष्टये हिरण्मयेन पात्रेण. చాలామంది శ్లోకానికి మంత్రానికి హే పోషణ్, హే సూర్య భగవానుడా, హిరణ్మయైన పాత్రేన బంగారపు పాత్ర అనేది సత్యస్వరూపముకు భగవంతుని యొక్క రూపాన్ని మరుగు చేసింది. హే పోషణ్, ఓ విశ్వ పోషకుడా, ఓ సూర్య భగవానుడా, నీవు ఆ పాత్రను, ఆ మూతను, అపావృను తొలగిస్తే సత్యధర్మాయ దృష్టయే, సత్యస్వరూపమై ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని మేము దర్శించుకుంటాం అని సూర్య భగవానుడు ఎదురుగా నుంచున్నారు, ప్రార్థించారు. సూర్య భగవానుడు చూశాడు, ఎక్కడుందరా పాత్ర, బంగారు పాత్ర. బంగారపు పాత్ర ఉంటే నూనె పెడతావా, అది నా దగ్గర రానిస్తావా? హిరణ్మయేన పాత్రేణ. ఇక్కడ ఒక అర్థం ఏంటంటే, లోన ఉన్నటువంటి ఆత్మ యొక్క తత్వం మరుగు చేయబడింది బంగార పాత్ర. ఏమిటా బంగారం అంటే మనలో రజోగుణం. సాత్వికానికి వెండి చికనంగా చెప్తారు, రజోగుణానికి ఎరుపు, తమో గుణానికి నలుపు. అట్లా సాత్వికానికి వెండి, రజోగుణానికి బంగారం, తమో గుణానికి ఇనుము, ఈ మూడు చెబుతారన్నమాట. హిరణ్మయేన పాత్రేణ, మనస్సులో ఉన్నటువంటి రజోగుణం, మనస్సు రజోగుణం గలది. బ్రహ్మ హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్యమే గర్భంగా కలవాడు, హిరణ్య గర్భుడు అంటారు. మనస్సు కూడా హిరణ్య గర్భుడే, రజస్సు కలిగి ఉన్నది. బుద్ధి సాత్వికం కలిగి ఉంటుంది, అహంకారం తమస్సు కలిగి ఉంటుంది. ఒకే వస్తువు చూసినట్లయితే అంతఃకరణం అంటాం కదా, ఒకటే. మళ్ళీ మూడు ఉన్నాయంటే మూడు ఒకటే. ఎందువల్ల మూడుగా చెప్పాము? సాత్విక గుణం కలిగి వ్యవహరించేదిగా ఉన్నప్పుడేమో బుద్ధి అన్నాం, రజోగుణం యొక్క వ్యవహారం కలిగి ఉంటేనేమో మనస్సు అన్నాం, తమో గుణం యొక్క గుణముతో సంబంధం పడి వ్యవహరించేదిగా ఉంటేనేమో అహంకారం. ఇదన్నమాట. గుణాలను బట్టి మూడు పేర్లు చెప్పేవి తప్ప ఉన్నది మాత్రం అంతఃకరణం అన్నాం కదా. అంతఃకరణం లోన ఉండి పనిచేసే అంతఃకరణం ఒకటేనయ్యా అన్నాడు. మరి మూడు అంటున్నారు కదా, మూడు లేవా? మూడుంటే బాగుండేది మాకు. ఒకదానికి చేస్తాం, ఒకదానికి తిప్పలు పడతా ఉన్నాం. ఈ మూడు పని చేస్తే ఒక్కసారి. కాబట్టి గుణ ప్రవృద్ధ, గుణముల యొక్క అభివృద్ధిని బట్టి మనలో దాని యొక్క ప్రవృత్తులు మారుతూ ఉంటాయి. అందుచేత మరి చాలామంది మానవులలో బుద్ధి అనే స్థాయి పనిచేస్తుందా, మనస్సు అనే స్థాయి పనిచేస్తుందా, అహంకారం అనే స్థాయి పనిచేస్తుందా అన్నట్లయితే బుద్ధి అనేటువంటి స్థాయి తక్కువ శాతంగా ఉంటుంది. ఎవరి అంతఃకరణమైతే శుద్ధమై ఉంటుందో ఆ శుద్ధమై ఉన్న అంతఃకరణాన్ని బుద్ధి అంటారు. అది ఎప్పుడు శుద్ధమవుతుంది? ధ్యానము ద్వారానే శుద్ధం కావాలి. ఇంకొక మార్గం అనేటువంటిది లేదు. శ్రవణం చేసినా కొంతవరకు ఉపయోగపడుతుంది, శుద్ధం అవుతుంది. బ్రహ్మ విద్యను అధ్యయనం చేసినట్లయితే, రోజు శ్రవణం చేస్తూ ఉన్నట్లయితే ఆ మనస్సులో ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి దోషం కొంత తొలగిపోయే అవకాశం ఉంటుంది. మనస్సు పూర్తిగా శుద్ధం కావాలంటే ఒక్క శ్వాసను గమనించే మార్గమే.
ఆ హంస అనబడేటువంటి యొక్క వస్తువు పరమాత్మ యొక్క సాకార ఆకారం కాబట్టి పరమాత్మ యొక్క అంశమై ఉన్నటువంటి దాంతో మనస్సును పెట్టినప్పుడు ఆ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా హరింపబడుతుంది. మనసు శుద్ధం కావాలని చెప్పన్నట్లయితే ఒక ధ్యాన ప్రక్రియే అన్నారు. అది జపతో నాస్తి పాతకం ఒక మాట వాడారు. భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే మనసు శుద్ధమవుతుంది అని చెప్పి అన్నారు భగవాన్. ముక్కోటి మంత్రాలకు మూల మంత్రం హంస. అన్ని మంత్రాలకు మూల మంత్రం హంస మంత్రం. హంస మంత్రము లేకుండా ఏ మంత్రం వస్తుందో బయటికి? ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం జగన్మాత్రే నమః, ఓం విష్ణవే నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం అయ్యప్ప స్వామి నమః. ఏ మంత్రం చెప్పుకాక అన్ని మంత్రాలు శ్వాస నుంచి రావాల్సిందే. శ్వాస మూల మంత్రం. సమస్త వేదాలకు మూలం. ఏ యొక్క వేదమైనా ఆ శ్వాస నుంచి ఉచ్ఛ్వాస నుంచే బయటికి రావాలి. అందువల్ల వేదం అని చెప్పన్నప్పుడు ఏం చెబుతారంటే సర్వేశ్వరుని యొక్క ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేదం అంటారు. మీరు అన్నారు ఆ పదాన్ని ఎప్పుడన్నా ఇని ఉంటారు. కానీ ఆ చెప్పేవాడికి అర్థం తెలుస్తావు. సర్వేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం అని చెప్పానంటే సర్వేశ్వర స్థానం ఇది, ఈశ్వర స్థలం ఇది. ఈ మూడు జీవస్థలాలు, ఈశ్వరుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, ఈ మూడు కూడా జీవస్థలాలు. జీవుడు ఉన్నటువంటి ముఖ్య స్థలం ఇది, అవిద్యా ఉపాధి కలిగి. అతడే సూక్ష్మదేహంతో కలిస్తే స్వప్న వ్యవహారం, అతడే స్థూలదేహంతో కలిస్తే జాగ్రత్త వ్యవహారం. స్థూలదేహం వదిలేడా సూక్ష్మదేహంతో ఉంటాడు, సూక్ష్మదేహం వదిలేడా కారణదేహంతో ఉంటాడు, కారణదేహం వదిలేడా స్థూలదేహం వదులుకునే అవకాశం ఉన్నది కాబట్టి రాత్రి పడుకుని ఇప్పుడు వస్తున్నాం. సూక్ష్మదేహం వదిలే అవకాశం ఉంది కాబట్టి సుషిప్త అవస్థను కూడా పొంది వస్తున్నాం. కాబట్టి స్థూలదేహం వదిలాడు, జాగ్రత్త అవస్థ నుంచి విడబడ్డాడు. సూక్ష్మదేహం వదిలాడు, కానీ కారణదేహం మాత్రం వదిలిపెట్టేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా మహాకారణంలోకి వచ్చి కూర్చుంటే. అది నువ్వు వచ్చి కూర్చోవాలి. అక్కడ నువ్వు కూర్చోకుండా దానికై అదిగా వస్తుందా చెప్పండి? మహాకారణం అనే దాంట్లోకి దానికై అది రాదు. నువ్వు ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. శివుంటున్నప్పుడు ఉంటుంది. ఆ నాలుగవదగు మహాకారణంతో సంబంధం పడ్డావు అని చెప్పనంటే ఈశ్వరుని యొక్క ఒడిలో ఉన్నావు అని చెప్పి అర్థం. ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నావు. మహాకారణంతో మనం ఉన్నాము అంటే ఈశ్వరునితో మనం ఉన్నట్లు. అందువల్ల ఇది ఈశ్వర స్థలం, మహాకారణం ఈశ్వర స్థలం కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం అన్నారు. అందుచేత ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఈశ్వరుని నుంచే ఈ వాక్యాలు రావాలి. వేదవాక్యాలు రావాలన్నా, మంత్రాలు రావాలన్నా, ఏవి రావాలన్నా ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అతని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఈశ్వరుడు అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే ఈశ్వరుడు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఉపాధిగా ఉన్నటువంటి దానినే ఈశ్వరుడు అని చెప్పని అంటారు. అయితే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తే సాగితే స్థూలమైతే శ్వాస అన్నాం, సూక్ష్మముగా ఉంటే మహాకారణం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నాం. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఈశ్వరత్వం అయితే ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి కూడా దాటేవనుకో శుద్ధ బ్రహ్మం. కనుక ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడే అతని యొక్క స్థూల రూపమే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము. నువ్వు ఏ మంత్రం అన్నా చెప్పు, ఏ యొక్క వేదవాక్యం అన్నా చెప్పు, ఏ గీత శ్లోకంగానే చెప్పు, అన్నీ కూడా ఆ శ్వాస నుంచి రావాల్సిందే. కాబట్టి జపతో నాస్తి పాతకం. ఒక మంత్రాన్ని జపిస్తేనే నీకు పాతకాలు పోయే పక్షంగా ఉన్నట్లయితే ముక్కోటి మంత్రాలకు మూల మంత్రమై ఉన్న మంత్రము మరి అదేం చేస్తున్నప్పుడు సమస్త పాపాలు మొత్తం పోగొట్టేవి.
సమస్త వేద స్వరూపముగా ఉన్నటువంటి యొక్క శ్వాసతో ఉన్నట్లయితే ఆ మనస్సు పావనం అవుతుంది. అనేక జన్మలుగా మనస్సులో చేరిపోయి ఉన్నటువంటి పాప దోషాలు మొత్తం కూడా అంతరింపబడాలి అని చెప్పి అన్నట్లయితే నువ్వు ఆ మనస్సుని ఈశ్వరునికి అర్పించు. అనేక జన్మలుగా ఉన్నటువంటి ఈ యొక్క పాపరాశిగా సూక్ష్మదేహం మనస్సు ఉన్నదో నువ్వు ఆ మనస్సును ఏం చేస్తూ ఉన్నావు? ఇంద్రియాలకు అప్పచెబుతూ ఉన్నావు. ఇంద్రియాలకు అప్పచెప్పావు మనస్సుని. శ్రోత్రం త్వక్కు, శ్రోత్రం చక్షు, స్పర్శనంచ రసనం గ్రామం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. మనం ఆ మనస్సుని ఇంద్రియాలకు అర్పిస్తూ ఉన్నామా, హంసకు అర్పిస్తూ ఉన్నామా? ఒకవేళ అర్పించిన ఇంద్రియాలకు ఎంచేపు టైం కేటాయించావు, హంసతో ఎంచేపు టైం కేటాయించావు? స్వామి అవి 5 కాబట్టి ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది, ఇది ఒక్కటే కాబట్టి తక్కువ సమయం కేటాయించి అంటారా? వీళ్ళు 5 మంది పంచపాండవులు కాబట్టి ఎక్కువ సమయం కేటాయించాలి. అందుచేత ఏంటంటే ఈ విధంగా మనం అనుస్యూతముగా ఆ ఇంద్రియముల యొక్క వ్యాపారంలో అనేక జన్మలతో సంబంధం పడి ఉన్నాం. అనేక మరి కల్పాల పర్యంతం వరకు ఇంద్రియాల సంబంధం పడి ఉన్నాం. కాబట్టి మనకి చెప్పింది ఎవరయ్యా నీకు? అసలు ఈనాడు నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి. ఈ కాలం దాకా 80 ఏళ్ళకు ఏం చేసావు అసలు నువ్వు? స్వామి మాకు చెప్పింది. ఈనాడు స్వరాజ్యాసనంలో లక్ష్మణార్యుల యొక్క బోధన తింటున్నాం కాబట్టి నాయన ఇదిగో ఆ యొక్క ఈశ్వర స్వరూపముగా హంస ఉన్నది, ఆ ఈశ్వర సాన్నిధ్యంలో కూర్చున్నావు అంటే నువ్వు ఆ ఈశ్వరుడు బ్రహ్మమును చేరుస్తాడు అని గురువు చెప్పబట్టి నువ్వు ఈనాడు ఈ విధంగా కూర్చున్నావు. అదే కనుక బుక్కరాయ సముద్రంలో పుట్టకుండగా అనంతపురం నుంచి రాకున్నాడన్నట్లయితే ఏం చేసి ఉండేవాళ్ళం మనం? ఏం చేసి ఉండేవాళ్ళం? స్వామి మా మార్గం ఉందిగా అదే మార్గంలో పోయేవాళ్ళం. అందుచేత ఇది ఈశ్వర స్థలం. ఈ 3 కూడా జీవస్థలములలో సంచారం చేస్తూ ఉన్నాం. ఇది ఈశ్వరుడు స్థలం. నీ గీతలో మాట శుద్ధంగా ఉన్నది. కూటస్థః అక్షరః ఉచ్యతే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః. సర్వాణి భూతాని సమస్త దేహాలలో ఉన్నటువంటి ఒక్కొక్క జీవుడు కూడా క్షరుడు. సర్వాణి భూతాని బహువచనం. అది సర్వాణి భూతాని, భూతం భూతే భూతాని, అది బహువచనం. అది అన్ని భూతములు అంటే అందరి జీవులు అన్నమాట. జీవులు అన్నప్పుడు వేరువేరుగా వస్తుంది. జీవుడు అన్నప్పుడు ఎవరి దేహంలో ఉన్న జీవుడు వారి దేహంలో ఉంటాడు. బ్రహ్మము అన్నప్పుడు అన్ని దేహాలలో ఉన్నది ఒకే బ్రహ్మము. జీవుడు అన్నప్పుడు ఎవరి దేహంలో ఉన్నటువంటి యొక్క జీవుడు ఆ దేహంలోనే. ఎందుకు అవిద్య కదా. ఎవరి అవిద్య వాళ్ళదే, ఎవరి అజ్ఞానం వాళ్ళది, ఎవరి కర్మవాసనలు వాళ్ళ ఏవి. అందరూ ఆత్మ ఒకటే అన్నట్లుగా అందరూ అజ్ఞానం ఒకటే అని చెప్పి అంటారా? అందరి కర్మవాసనలన్నీ ఒకటే అని చెప్పని అంటారా? అయ్యా మేమంతా ఒకే ఆత్మగా ఉన్నాం కాబట్టి మాకు డివియేషన్ అవసరం లేదు. అందరి అజ్ఞానం కూడా అందరి అజ్ఞానమే, అందరి కర్మవాసనలు అందరి కర్మవాసనలే, అందరూ కలిసి పూజిస్తాం ఒకే పురోగ వేసుకొని. అట్లా ఉండదు. ఎవరి సూక్ష్మ దేహములో ఉండే కర్మవాసనలు వాళ్ళయ్యే. నీ కర్మవాసనలు వాడి ఖాతాలో పడేసి, వాడి కర్మవాసనలు నీ ఖాతాలో పడేసి ఇలా మొత్తం పోగేసి అనుభవిస్తాం. అది కుదిరేదే. నీ సూక్ష్మ దేహంలో పెట్టుకున్నవి నువ్వు అనుభవించు, నీ సూక్ష్మను నువ్వు అనుభవించు. నీలో ఉన్న అజ్ఞానం అది నీ వరకే. పోగొట్టుకున్నావా బ్రహ్మం, మోక్షం, బ్రహ్మస్వరూపుడుగా ఉంటావు. నువ్వు పెట్టుకున్నావా మళ్ళా జన్మిస్తావు. ఇప్పుడు నువ్వు ఉన్నది నాకు వద్దు బాబు, ఈ జన్మలొద్దు, వేదంలొద్దు, బాధలొద్దు, దుఃఖాలొద్దు, సమస్యలొద్దు అని చెప్పి అనుకున్నావు. మోక్షం అపేక్షించావు. ఆ మోక్షం అపేక్షించావు కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు వాడేమంటున్నాడు? నాకు అప్పుడే మోక్షం వద్దు,
నేను మళ్ళా పుట్టాలి, మళ్ళా చూడాలి, ఇంకా అమెరికాలో పుట్టాలి, రష్యాలో పుట్టాలి, ఇండియాలో పుట్టాలి, గొప్ప కుబరాలు జన్మించాలి, స్వర్గానికి పోవాలి, దివ్య భోగాలు పొందాలి, ఆ అపేక్ష వాడికి ఉంటుంది. ఆ అపేక్ష ఉన్నవాడు నువ్వు పెట్టుకో, నీకున్న అజ్ఞానం నువ్వు పెట్టుకో. నువ్వు మళ్ళీ పుట్టాలంటే అజ్ఞానం ఉండాలి. పుట్టుక వద్దనుకుంటావా, దాన్ని తీసేసుకోవాలి. అది మీ ఇష్టం. ఒకవేళ అందరి అజ్ఞానం ఒకటే అయితే ఏమవుతుంది, ఎవడు తీసేసాడో మొత్తం పోతారు మోక్షానికి. మోక్షాపేక్ష అందరికీ ఉందా లోకంలో? అందరికీ ఉందా మోక్షాపేక్ష? లేదు కదా. ఏ కొద్ది మందికు, మనుష్యానాం సహస్రవేషం. కాబట్టి ఆ కొద్ది మందిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నదే నేను మోక్షాన్ని పొందాలనుకుంటున్నాను, అజ్ఞానం తీసేసుకోవయ్యా, మోక్షం అయిపోతుంది, మోక్షం వచ్చేస్తుంది. నాకు మోక్షం ముందే ఉద్దేశం అప్పుడే లేదన్నాడు. సరే తను ఉంచుకో, అజ్ఞానం ఉంచుకుంటే జన్మ వచ్చేది. అందుచేత ఎవరిలో ఉన్న అజ్ఞాన ఉపాధి వాళ్ళదే, ఎవరిలో ఉన్న సూక్ష్మదేహ కర్మ వాసనలు వాళ్ళయే. ఆత్మ విషయానికి వస్తే అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. అది అక్కడికి పోతే ఏకాత్మత, అందరిలో ఒకే చైతన్యం అనేటువంటిది ఉన్నది. అందరిలో ఒకే చైతన్యం ఉన్నది అనేటువంటి యొక్క దానికి నిదర్శనం ఏమిటయా? లోకములో అందరూ కోరేది ఆనందము. అందరూ ఒకే ఆత్మయై ఉన్నారు, ఒకే బ్రహ్మమై ఉన్నారు అనటానికి గల ఉదాహరణ ఏమిటని చెప్పానంటే, ఎవడైనా మనలో నాకు దుఃఖం కావాలి అన్నటువంటి వాడు ఆత్మగా చెప్పే అవకాశం లేదు. నాకు దుఃఖం కావాలి అనే వాళ్ళు ఉన్నారా? ఏమంటారు? పిల్లవాడిని మొదలు ముసలాయన దాకా అడగండి, ఏమంటారు? ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ ఆనందముగా ఉండాలి అనేటువంటి యొక్క ఆ భావన ఎవరైనా చెప్తే వచ్చిందా? నేర్పితే వచ్చిందా? స్వతసిద్ధముగా ఉన్నటువంటి యొక్క విధానం అది. అందుచేత అందరిలో కూడా ఒకే ఒక్క భావన ఉందని చెప్పినట్టు కారణం ఏంటి? అందరూ ఒకే ఒక్క చైతన్య విధానం కాబట్టి అందరికీ ఆనందత్వపు లక్షణం ఉన్నదే వాళ్ళకి అపేక్ష ఉంటుంది. ఆ ఆనందము యొక్క స్వరూపాన్ని సమగ్రంగా ఎట్లా పొందబడతామనే విషయంలో ప్రపంచంలో పడ్డారు. ఇది సంపాదిస్తే వచ్చిందా, తింటే వస్తుందా, వింటే వస్తుందా, కంటే వస్తుందా, అనేక రకాలుగా దానికోసం పరితపిస్తూ ఉన్నారు. తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి యొక్క మాట గురువు చెబుతాడు. ఆ ఆనందం యొక్క తత్వాన్ని పొందటానికి గల మార్గాన్ని గురువు మనకి బోధిస్తాడు. కాబట్టి అందువల్ల ఎవరిలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానం వాళ్ళది. కాబట్టి అజ్ఞానం యొక్క ఉపాధి కలిగి ఉన్నటువంటి వాడినేమో క్షరపురుషుడు అని పేరు పెట్టాడు గీత 15వ అధ్యాయంలో. క్షరశ్చాక్షర ఏవచ, క్షరుడు అక్షరుడు. క్షరుడు అని చెప్పనంటే జీవుడు, నశించేటువంటి వాడు. జీవత్వం పోతుంది, అది కల్పన మాత్రం, అది మిథ్యా మాత్రం, అది ప్రాతిభాషికం, అది విషమసత్త అన్నారు. విషమసత్త అంటారు, సమసత్తలు కాదు. విషమసత్త జీవుడు, కల్పితుడు, ప్రాతిభాషికుడు. ఎందువల్ల భ్రాంతి జ్ఞానం ఉన్నంత వరకే జీవత్వం ఉంటుంది. యథార్థ జ్ఞానం కలిగిందా జీవత్వం లేదు. అది ప్రాతిభాషికుడు, కల్పితుడు. అవిద్యోపాధి కారణంగా కల్పింపబడ్డాడు. అవిద్యోపాధి పోయిందా జీవత్వం లేదు. అందువల్ల క్షరుడు అని చెప్పి అన్నాడు. మరి ఈశ్వరుడు అక్షరుడు, కూటస్థుడు. కూటస్థ అక్షర అనగా జాగ్రత్త అవస్థ స్థూలదేహము, జాగ్రత్త అవస్థ ఈశ్వరుడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురియము కూటస్థ. కూటస్థ అక్షర. ఇంత స్పష్టంగా స్వాంగారు బోధ ఉంటుందని చెప్పనంటే మీకు ఇలాగా శుద్ధంగా ఎక్కడా కూడా ఎవరూ చెప్పరు. పదాలు వాడతారు, కూటస్థుడు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు చెప్పుకొస్తారే తప్ప ఇంత స్థాన విచారం కలిగి ఉన్నటువంటి యొక్క దీంట్లో మాత్రం నీకు ఈ పదాలకి అర్థం వస్తుంది. స్థూలదేహము ఈశ్వరుడు, సూక్ష్మదేహము తైసుడు, కారణదేహము ప్రాజ్ఞుడు, మహాకారణము తురియము కూటస్థుడు. కూటస్థ అక్షర. అందుచేత ఎవరైతే మహాకారణముతో హంసతో ఉన్నారో వాళ్ళు ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోండి. నేను ఈశ్వర క్షేత్రములో ఉన్నాను,
పరమేశ్వర సాన్నిధ్యంలో ఉన్నాను అని చెప్పనంటే నువ్వు ఎంచేపు అయితే నీ మనస్సుని శ్వాస వెంబటే ఉంచుతావో నీవు అంతసేపు ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నట్లు. మళ్ళీ ఆ యొక్క స్థానం దాటావు అంటే మళ్ళీ జీవస్థాయిలోకి నువ్వు వచ్చేసినట్లే. కాబట్టి ఈ మహాకారణాత్మికమై ఉన్నటువంటి యొక్క ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపాన్ని ఈశ్వరుడుగా చెప్తామన్నమాట. అది మిగతావన్నీ కూడా జీవస్థలములు. అందుచేత ఏం చెప్పుకున్నామని చెప్పనంటే మన యొక్క మనస్సులో ఉన్నటువంటి యొక్క దోషాలు పాపాలు అన్నీ కూడా పోవాలి అని చెప్పన్నట్లయితే ఏం చెప్పుకున్నాం? జపతో నాస్తి పాతకం, జపం చేయవయ్యా మనస్సులో ఉన్న దోషాలు పోతాయి అన్నారు. అరే నాయన, అన్ని మంత్రాలకు మూలమంత్రం హంస మంత్రం రా. ఆ మహామంత్రం ఆశ్రయించావనుకో ఇంకేం కావాలి చెప్పండి, మనస్సులో ఉన్నట్టు దోషాలు మొత్తం పోతాయి. అది అందుచేత ఆ మహాకరణాత్మకమై ఉన్నటువంటి యొక్క హంస ఉన్నదో అట్టి ఆ హంసతో సంబంధం పడి ఉన్నటువంటి వాళ్ళ అంతఃకరణాన్ని మాత్రమే బుద్ధి అంటారు. అది బుద్ధి. నీకు ఎప్పుడు బుద్ధి యొక్క స్థాయి వస్తుందా అని చెప్పనంటే శుద్ధమైతే కదా బుద్ధి అయ్యేది. ఎట్లా శుద్ధం అవుతుంది? హంసతో ఉంటే శుద్ధమవుతుంది. కనుక మనోమాలిన్యం తీసివేసేటువంటి ప్రక్రియలు మరొకటి లేవేక. వస్త్రమైతే జలంతో శుద్ధి చేస్తావు, లోహమైతే అగ్నితో శుద్ధి చేస్తావు, మనసులో ఉన్న మాలిన్యమైతే ధ్యానముతో శుద్ధి చేయాలి. బయట ఉన్న వస్తువులు కాబట్టి జలముతో శుద్ధి చేశావు, బయట ఉన్న వస్తువులు కాబట్టి అగ్నితో శుద్ధి చేశావు. మరి లోన ఉన్న వస్తువు ఎట్లా శుద్ధి చేస్తావు? నువ్వు కడుగుతావా దాన్నే ఉన్నా నీళ్ళతో? అవకాశం లేదుగా. కాబట్టి లోన ఉన్న ఆ మనస్సుని శుద్ధి చేసుకోవాలని చెప్పినట్లయితే నీకు మార్గం ఒకటే, హంస మార్గము. ఈశ్వర స్థలంలో కూర్చోబెట్టి చాలు శుద్ధమైపోతుంది. ఇంతకాలంగా జీవస్థలంలో కూర్చోబెట్టావు, సుషిప్త అవస్థలో పెట్టావు, స్వప్నావస్థలో పెట్టావు, జాగ్రత్త అవస్థలో పెట్టావు. సుషిప్త అవస్థలో పెట్టావు, స్వప్నావస్థలో పెట్టావు, జాగ్రత్త అవస్థలో పెట్టావు. మాలిన్యమే. సుషిప్త అవస్థ అజ్ఞానం, అది మహామాలిన్యం. సూక్ష్మదేహ వ్యవహారం అది మాలిన్యమే. స్థూలదేహ వ్యవహారం అది మాలిన్యమే. కడుగుతారా? కళ్ళు భాండమును శుద్ధి కావటానికి కళ్ళు పోసే గడికాడు, శుద్ధమవుతుందా? కాబట్టి అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి కారణదేహం సుషుప్త అవస్థలో పెట్టావు, సూక్ష్మదేహ వ్యవహారమైనటువంటి సపనావస్థలో దాన్ని పెట్టావు. కేవలం తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక సంబంధమైనటువంటి జాగ్రత్త అవస్థలో పెట్టావు. మాలిన్యం అవుతూనే ఉంటుంది. దాని యొక్క మాలిన్యం పోవాలని చెప్పన్నట్లయితే ఈశ్వర స్థలములో పెట్టు. ఎక్కడయ్యా ఈశ్వరుడు ఉన్నది? కూటస్థ అక్షర. ఇది కూటస్థ స్థలం, ఈశ్వర స్థలం. కాబట్టి ఆడ పెట్టినప్పుడు మనోమాలిన్యం అంతా పోతుంది. కాబట్టి ఆ మాలిన్యం పోవటం కారణంగా దాన్ని బుద్ధి అని చెప్పని అంటారు. వాళ్ళు బుద్ధి యొక్క తత్వంతో జీవిస్తారు. వాళ్ళు మనకు ఈ యొక్క మహాకారణంలో పెట్టేటువంటి విధానం తెలియదు కాబట్టి, మహాకారణం యొక్క జోలికి మనం పోవటం లేదు కాబట్టి, లోకంలో ఉన్న విషయం ఈ హంస వెంబటే ఉండే విధానం అనేది లేదు కాబట్టి దానిని కేవలం ఇంద్రియాలతోనే సంబంధాన్ని పెట్టుకుంటూ పోతూ ఉన్నాడు. కాబట్టి ఇంద్రియాలతో సంబంధం పెట్టుకుంటూ పోయేటువంటి వానికి బుద్ధి స్థాయి పనిచేస్తుందా, మనోస్థాయి పనిచేస్తుందా? మనస్సు. మాలిన్యమై ఉన్న వస్తువు మనస్సు, శుద్ధమై ఉన్న వస్తువుని బుద్ధి అన్నావు. శుద్ధం కావాలంటే ఈశ్వర స్థలంలో అవుతుంది, మాలిన్యం కావాలంటే జీవస్థలంలో అవుతుంది. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారు జీవుని యొక్క వ్యవహారంలో పెట్టి వ్యవహరింపజేసుకుంటూ ఉన్నారా? ఈశ్వర స్థలంలోకి వచ్చి కూర్చుంటున్నారా? ఎవరైనా ఉన్నారా? రుద్రటూరు పట్టణంలో పోండి, మీరు ఇంటింటికి పోండి. అమ్మా, నువ్వు జీవస్థలంలో ఉన్నావా, ఈశ్వర స్థలంలో ఉంటున్నావా అని చెప్పి అడుగు. ఏమంటారు? అసలు ఏమంటారు వాళ్ళు? యాడ జీవస్థలం, యాడ ఈశ్వర. వాళ్ళు ముందు వాడే పదం. ఎక్కడ ఈశ్వర స్థలం, ఎక్కడ జీవస్థలం? అది ఆయన ఎవరు, ఈయన మాకు మా ఆయన తప్ప. మనం స్వామి గారు పోతున్నాం కాబట్టి తెలుస్తున్నాయి ఈ మాటలు కూడా.
లేకపోతే తెలిసి చెప్పండి. అందువల్ల జీవస్థలంలో ఉన్నారా ఈశ్వర స్థలంలో ఉన్నారా అని చెప్పి అడిగితే జవాబు లేదు. బయటికి పోతే వాళ్ళు ఉన్నదే పుట్టింది దాంట్లో, పెరిగిందే దాంట్లో, పోతుందే దాంట్లో. మనమన్నా కాసేపు అరగంట గంట అప్పటికైనా కూర్చుంటున్నాం ఈశ్వర స్థలంలో. అందుచేత మన యొక్క అంతఃకరణం అనేటువంటి యొక్క వస్తువు కేవలం వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటికి సంబంధపడి ఉన్నంతకాలం అజ్ఞాన సంబంధమై, ప్రాపంచ సంబంధమై, సాంసారిక సంబంధమై, అనాత్మ సంబంధమై, ప్రకృతి సంబంధమై ఉన్న సంస్కారాలే చేరతాయి తప్ప అది శుద్ధమయ్యే అవకాశం లేదు. అందుచేత మరి ఆ యొక్క బుద్ధి అనేటువంటి వస్తువు ఎక్కువ శాతంగా ఉన్నదా అని చెప్పనంటే అది ధ్యానం చేసే యోగులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు అనబడేటువంటి వాళ్ళ స్థాయిలో మాత్రమే బుద్ధి ఉంటుంది. బుద్ధి గ్రాహ్యం అని గీత అంటుంది. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం బుద్ధియుక్తో జహాతి గీత. బుద్ధితో కూడుకోవయా. బుద్ధౌ శరణం అన్విక్ష బుద్ధినే శరణు వేడు అంటాడు. దదామి బుద్ధి యోగంతం నీకు బుద్ధి యోగాన్ని ఇస్తున్నా. ఎన్ని మాటలు ఏంటి చెప్పండి గీతలో, ఇన్ని మాటలు వస్తున్నాయి. బుద్ధవు శరణం బుద్ధి శరణు పెడుతున్నాడు. బుద్ధియుక్తో బుద్ధితో కూడుకొని ఉండుము. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం ఇంద్రియాలకు తెలియబడేది కాదు, బుద్ధికి మాత్రమే తెలియబడేదిగా ఉన్నది. దదామి బుద్ధి యోగం నేను ఇచ్చిన కొన్ని నీకు బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను. ఎవరిస్తారు? ఈశ్వరుడు. ఆయన ఎక్కడున్నాడు? మహాకరణం. మీకు అదే గుర్తేక ఎక్కడికో పోమాకండి. ఎక్కడున్నాడు? మహాకరణాత్మకమై ఉన్నటువంటి కూటస్థ అక్షర చెప్పాడు కదా శుద్ధంగా. కూటస్థ స్థలం ఇది. అందుచేత ఆ కూటస్థ స్థలంలో ఉన్నట్లయితే భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం గీత అన్నమాట. భజతాం ప్రీతిపూర్వకం నువ్వు ఇష్టపూర్వకంగా భజించు, ఇక్కడుండు, భజించు, సేవించు, అనుసరించు, ఆశ్రయించు, నిఘా కలిగి ఉండు. నా యందు ఉన్నట్లయితే భజించినట్లయితే నేను నీకు బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను. ఏన మాం ఉపయాంతి ఏనా ఏ బుద్ధి ద్వారా మాం నన్ను ఉపయాంతి పొందగలవో బ్రహ్మమగు శుద్ధ బ్రహ్మమగు నన్ను నువ్వు పొందగలవో నన్ను పొందింపజేసేటువంటి యొక్క బుద్ధి యోగం నీకు ఇస్తున్నాను. నేను ఎప్పుడు ఇస్తాను? భజతాం ప్రీతిపూర్వకం నువ్వు సేవిస్తే, నువ్వు ఆరాధిస్తే, నువ్వు నిఘాలో ఉంటే, శ్వాస మీద దృష్టి పెడితే, శ్వాసను గమనిస్తూ నువ్వు చేస్తే నేను ఇస్తాను. నువ్వు ఎక్కడో ఉంటే నేను ఇస్తానా? ఎక్కడో ఉన్నావో మనస్సు అయిపోతుంది. ఆ విధంగా మనం ఎక్కువ వ్యవహార కారణంగా మనోస్థాయి పెంచుకుంటున్నామే కానీ బుద్ధి స్థాయిని మనము అభివృద్ధి చేసుకోవటం వల్ల. నివృత్తి మార్గ స్థాయిలో ఉన్నావా బుద్ధిగా ఉంటుంది, ప్రవృత్తి మార్గ స్థాయిలో ఉన్నావా మనస్సుగా ఉంటుంది. అందుచేత లోకములో 100కి 90% మనోస్థాయిలోనే జీవిస్తూ ఉన్నారు. ఇంద్రియ వ్యాపారం కలిగి ఉన్నంతకాలం మనోస్థాయి మహాకారణం ఆశ్రయించి ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఆ బుద్ధి స్థాయి పెరుగుతుంది. బుద్ధి యొక్క దాని ద్వారా ఆత్మానుభవం సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. కేవలం తమస్సులో మునిగిపోయి ఉంటారు చూశారా, ఇక అహంకారం పైన వేసుకుని, అనగా ఈ మనోస్థాయినే అహంకారంగా పైన వేసుకుని నేను చేస్తూ ఉన్నా, నా వల్ల అవుతున్నది, నేను లేకపోతే కాదు, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఇంద్రియ ధర్మాలు తనపై ఆరోపితం చేసుకున్నాడు, మనోధర్మాలు తనపై ఆరోపితం చేసుకున్నాడు. దీని నిజం మా స్వామి గారు ధర్మాధ్యాస అన్నారు. ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస అని అన్నారు. అధ్యాసలో మునిగిపోయాడు. అనగా భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు చేరి అధ్యాస. ఈ అధ్యాస అర్ధాధ్యాస అన్నారు. అర్ధాధ్యాస 2 రకాలు, స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస. ఈ 2 మళ్ళీ 6 రకాలు. సంబంధాధ్యాస సంబంధి యొక్క అధ్యాస, ధర్మాధ్యాస ధర్మి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస అన్యతరాధ్యాస చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఏ అహంకారం ఉన్నదో ఆ అహంకారముతో కూడుకుని ఉన్నటువంటి వాడు ఈ ధర్మాధ్యాస ధర్మసహిత ధర్మి యొక్క అధ్యాస అలాంటిలో వాడు వ్యవహరిస్తూ ఉంటాడు అన్నమాట. అందుచేత ఇక్కడ ఎక్కువ మందిలో పనిచేసే విధానం ఏంటంటే మనో సంబంధ వ్యవహారము.
ఈ మనో సంబంధం ఏమిటయ్యా అంటే రజోగుణం అనేటువంటి గుణముతో సంబంధం పడి ఉండేటువంటి యొక్క వస్తువు మనస్సు. కనుక ఆ మనస్సే రజోగుణం కాబట్టి హిరణ్య గర్భుడు అని చెప్పని అన్నారు. హిరణ్మయేన పాత్రేన, హిరణ్మయ పాత్ర ఇక్కడ మనస్సు, మనో సంబంధ ఆలోచనలు, ఇవి మోత, ఆవరణము మోత. ధ్యానంలో కూర్చున్నామా, రెండు కన్నులు మూసామా, మూత. విక్షేపం మూత అన్నమాట. సంకల్పాలు పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉంటాయి. హిరణ్మయేన పాత్రేన, రెండు కూడా తృతీయ విభక్తి ఏకవచనాలు. హిరణ్మయేన హిరణ్యం, హిరణ్య హిరణ్యం, హిరణ్యాః హిరణ్యం, హిరణ్యో హిరణ్యాన్, హిరణ్యేన హిరణ్యాభ్యాం హిరణ్యైః, హిరణ్యాయ హిరణ్యాభ్యాం హిరణ్యేభ్యః, హిరణ్యాత్ హిరణ్యాభ్యాం హిరణ్యేభ్యః, హిరణ్యస్య హిరణ్యయోః హిరణ్యానాం, హిరణ్యే హిరణ్యయోః హిరణ్యేషు, హిరణ్యేన పాత్రేన, పాత్రః పాత్రో పాత్రః, పాత్రం పాత్రో పాత్రాన్, పాత్రేన హిరణ్మయేన పాత్రేన, తృతీయ భక్తి ఏకవచనాలు రెండు. వాటి చేత, చేతం చేత కూడా అనుకో, ఆ పాత్ర చేత ముయ్యబడిన లోపల నీ యొక్క స్వరూపము. గీత ఏం బోధించింది? సంకల్పాలే బంధం అన్నది. సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం. అందుచేత ఆ యొక్క సంకల్పములు అనబడేటువంటి ఒక్క దాన్ని తీసి పక్కన పెట్టావంటే మోక్షం నీ చెంతనే ఉన్నది. మోక్షం కోసంగా ఎక్కడికో పరుగులు చేస్తావేమో. ఎంత లెక్కపోయినా, ఎంత లెక్కపోయినా ఏమీ లేదురా, చింత చేసి చూడకున్న వింత లేదురా, ఆకాశమున గాలి విసరే అదిగో చూడరా, ఆ గాలి మూలనున్న జ్యోతి దిప్పి చూడరా, ఎంత లెక్క తిరిగినా ఏమీ లేదురా. ఎంత లెక్క అన్నాబో ఏముంటాయి? ఆ చెట్లే, ఆ పొట్లే, ఆ గొట్లే, ఆ ఇళ్ళే, ఆ పెంకుటిళ్ళే, ఆ పూరిళ్ళే, ఆ డాబాలే. పోండి, ఇంకేమైనా ఉన్నాయా? ఆ యాప చెట్లే, ఆ చేతమ్మ చెట్లే, ఆ తుమ్మ చెట్లే, ఆ మామిడి చెట్లే, ఆ మట్టే, ఆ మశానమే, ఆ దుమ్మే, ఆ దూలే, ఆ ఇండ్లే. అవి ఎంత లెక్కన ఇంతేమన్నా. ఆకాశమున గాలి విసరే, ఆకాశమున గాలి విసరే అదిగో చూడరా, ఆ గాలి మూలనున్న జ్యోతి ముట్టి చూడరా, ఎంత లెక్క తిరిగినా ఆకాశమున గాలి విసరే. ఆకాశమున గాలి విసరే. ఏది ఆకాశం? సుషుమ్న. ఆ సుషుమ్న అనే చిదాకాశం నుండి ఈ శ్వాస అనే గాలి పుట్టి వస్తూ ఉన్నది. ఆ బయలు నుంచి బట్ట బయలు అని చెప్పానులా, బట్ట బయలే బ్రహ్మం, బట్ట బయలే పరిపూర్ణం, బట్ట బయలే బ్రహ్మం అని చెప్పని అంటూ ఉంటారు. ఒకసారి నేను రాంబిల్లి అని వైజాగ్ దగ్గర గ్రామం ఉంది, అక్కడికి పోయి అక్కడ అచలం ఎక్కువ అన్నమాట. ఒక సప్తాహం చేశా అక్కడ అచలం వాళ్ళు వచ్చారు. ఒక అమ్మగారు వచ్చింది, స్వామి ఎందుకు ఇంత నీ బాధ, నీకు ఆ పరిపూర్ణం నేను ఈ పూట నీకు చూపించేస్తాను, తరించిపోతావు అని చెప్పన్నది అమ్మ జగన్మాతతో. చాలా సంతోషం అమ్మ, తిప్పరపడతా ఉంది దానికోసంగా. నువ్వు చూపిస్తా అని చెప్పి అంటున్నావు కదా, ఇంకెంత సులభంగా అయిపోతుంది పూట నాకు నీ వల్ల అని చెప్పిన అన్న. చూపించమంటారా? చూపించమ్మా, బట్ట బయలు పరిపూర్ణము చూపిస్తున్నాను చూడమని చెప్పన్నది. చూపించమ్మా. ఇదేం స్వామి? చెయ్యి. ఇదేం స్వామి? చెయ్యి. మధ్యలో ఏముంది? మధ్యలో ఏముంది? సూక్ష్మంలో మోక్షం. నీకెందుకు చెప్పాలండి? ఏముంది మధ్యలో? బట్టబయలు, ఖాళీ. ఖాళీయే బ్రహ్మం. వచ్చేసి మోక్షం ఎప్పుడు నీకు వచ్చేసిన స్వామి, ఇక నీకేం అవసరం లేదేక ధరించిపోయావు. ఏ సాధన నీకెందుకు ఈశానికి పనికి రావు వినుమాయ్యా. ఏ సాధన నీకెందుకు? ఏది సాధన? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి తెలియక కొట్టుకుంటున్నావు. ఇదిగో చూడు, ఇదొక చెయ్యి, ఇదిగో చూడు, ఇదొక చెయ్యి. మధ్యలో ఉంది బట్ట బయలు. ఆ బయలే బ్రహ్మం.
తెలిసిందా? తెలిసిందా? మీకు కూడా ఇదే ఉపదేశం కోట. బయలు బ్రహ్మ మనసు భాషించు సుందరు, బయలు బ్రహ్మ మనసు భాషించు సుందరు, బయలదేల తాను బ్రహ్మమగును, బ్రహ్మమైన బయలు భావమందుండగా విశ్వదాభిరామ వినురవేమ. బయలు బ్రహ్మ మనసు భాషించు సుందరు, బయలదేల తాను బ్రహ్మమగును. ఇది బయలు అంటే ఆకాశం, పంచభూతాల్లో ఒక భూతం, ఆకాశభూతం. పంచభూతాల్లో భూతం పుట్టింది కాబట్టి భూతం అన్నావు. ఏదో కూడా పోతుంది భూతం కూడా. ఈ భూతం బ్రహ్మం కాదని చెప్పి అన్నాడు. బయలు బ్రహ్మ మనసు భాషించు సుందురు, బయలతేల తాను బ్రహ్మమగును, బ్రహ్మమైన బయలు భావమందుండగా. కానరాని బయలు కనుటయే మోక్షంబు, కానరాని బయలు కనుటయే మోక్షంబు, మేలు మరచి నిద్ర మెలగినట్లు. ఎంత అద్భుతంగా ఉంటుందో వేమన పదాలు. కానరాని బయలు కనుటయే మోక్షంబు, మేలు మరచి నిద్ర మెలగినట్లు. మేను మరచి ఇంకెట్లా ఉంది? నిద్ర మెలగినట్లు. నిద్రపోతే ఎట్లా ఉంటావు నువ్వు? నిద్రపోయినప్పుడు ఎట్లా ఉంటావు? జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, అంతరేంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, ఆలోచనలు లేవు, ఏమి లేవు కదా. నిద్ర మెలగినట్లు ఆ స్థితి, దాంతో పోలికన్నమాట. కానరాని బయలు కనుటయే మోక్షంబు. ఒక వ్యక్తికి కత్తి చేతికి ఇచ్చాం, కంప బాగా పెరిగిపోయింది. నాయనా ఈ కత్తి తీసుకువెళ్ళి ఆ ఖాళీ చేయరా అన్నాడు. గొడ్డలో కత్తితో పట్టుకెళ్ళాడు. మొత్తం ప్రదేశం అంతా కంప బాగా, చెట్లు బాగా పెరిగిపోయినాయి. పోయి ఆ కత్తి తీసుకువెళ్ళి గొడ్డలు తీసుకువెళ్ళి చెట్లు మొత్తం కొట్టేసి, కంపంతా మొత్తం కొట్టేసేసి వచ్చి చెప్పాడు అయ్యగారితో, అయ్యగారు ఖాళీ చేశాను అన్నాడు లేదా? మీరేమంటారు? మీరు ఇదే మాట వాడతారు, అయ్యగారు ఖాళీ చేశా అంటారు. ఖాళీ చేస్తారా? ఖాళీగా ఉంది కానీ పదం వాడతాం, ఖాళీ చేశాను అంటారు. మొత్తం ఖాళీ చేశా. వాడు చేసింది ఏమిటి? ఆ ఖాళీ భాగంలో కంప పెరిగిపోయింది, కంప తీసేశాడు. ఖాళీగానే ఉన్నది. కంప ఉన్నప్పుడు ఖాళీ ఉన్నది, కంప తీసేసాక కూడా ఖాళీ ఉన్నది. ఖాళీలో ఆక్రమించాయన్నమాట. వాడు తీసింది కంపగా తప్ప ఖాళీ చేయలే. ఆ కంప తీసేశాడు అంతవరకే ఖాళీ చేశాడని చెప్పి అంటాడు వాడు పైకి. అట్లాగా మనలో ఉన్నటువంటి కంప పెద్ద కంప, లోపల దూరే సందులేని కంప. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. కఠోపనిషత్తు. తం దుర్దర్శం, చూస్తానికి వీలు కాకుండా లోన పెరిగిపోయింది. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం, ప్రవేశించాలంటే సాధ్యం కాకుండా ఉన్నది. తలకాయ పెట్టామో లోపల ఇరుక్కుపోతుంది. అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం. గహ్వరం అన్నాడు. గహ్వరం అంటే సంకులం, పెద్ద యుద్ధరంగం. లోనకపోతే కొంతమంది యుద్ధం చేయలేక బయటకు వస్తారు. నాకొద్దు బాబు, స్వామి కళ్ళు పోయమని చెప్పి అంటున్నావు. కళ్ళు పోస్తే పెద్ద ప్రమాదంగా ఉంది, కళ్ళు తెరిస్తేనే కొంచెం ఆనందంగా ఉంది. మూయటం కంటే తెరవటమే హాయిగా ఉంది స్వామి. ఎందువల్ల? లోపల గుహాహితం గహ్వరము గహ్వరేష్టం పురాణం. అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా. అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా. ఒక ఆధ్యాత్మిక ధ్యాన యోగం, అధ్యాత్మయోగం, ఆత్మ సంబంధ యోగం, హంసయోగం, ధ్యానయోగము ద్వారా మత్వా దేవం మత్వా హర్షశోక ఉజహాతి. వాడు దాటిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకున్నాం? మనలో ఉన్నటువంటి యొక్క ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సు అనేటువంటి యొక్క వస్తువు ఎట్లా ఉందాయా అని చెప్పనంటే హిరణ్మయేన పాత్రేన. హిరణ్మయ పాత్ర. ఆ మనో సంబంధ ఆలోచనలు మనస్సు అనేటువంటి యొక్క వస్తువు రజోగుణముతో సంబంధం పడి ఉన్నది. కాబట్టి రజోగుణం యొక్క సంబంధముగా పుట్టేటువంటి యొక్క ఆలోచనలే నీ యొక్క స్వరూపానికి అడ్డముగా ఉన్నాయి.
ఎందుకు పుట్టాయ్యా ఆలోచనలు అని చెప్పనంటే రజోగుణం వల్ల పుడుతూ ఉన్నాయి, సాత్వికం వల్ల పుడతాయి ఆలోచనలు ఏమన్నా, తామసికం వల్ల పుడతాయి ఆలోచనలు ఏమన్నా. తమస్సు ఏం చేస్తుంది? తెలియనితనం పుట్టింపజేస్తుంది. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి. నిద్రపుస్తుంది తమస్సు, ఆలోచనలు పుట్టింపజేయదు, ఏమి పుట్టింపజేయదు, లాక్కుపోతుంది లోపలికి, లోన పడేస్తుంది ఆ పని. అందుచేత ఆలోచనలు అనేటువంటివి బుద్ధి అనే అంశం ద్వారా ఏర్పడతాయా, మనస్సు అనే అంశం ద్వారా ఏర్పడతాయా, అహంకారం అనే అంశం ద్వారా ఏర్పడతాయా ఆలోచనలు? చెప్పాలి. ఇప్పుడు ఆలోచనలు బుద్ధి చేస్తుందా, ఆలోచనలు అహంకారం చేస్తుందా, ఆలోచనలు మనస్సు చేస్తుందా? ఎందువల్ల అని చెప్పనంటే రజోగుణం కలిగి ఉన్నదా మనస్సు అని చెప్పని అన్నాం, సాత్వికం కలిగి ఉన్నదా బుద్ధి అని చెప్పని అన్నాం, తమస్సు కలిగి ఉన్నదా అహంకారము అని చెప్పని అన్నాం. ఆ తమస్సు అనేది ఏం చేస్తుంది? తెలియనితనం పుట్టింపజేస్తుంది. సాత్వికం ఏం చేస్తుంది? తెలిసిన తనం పుట్టింపజేస్తుంది. తెలిసేతనం సాత్వికం ఇస్తుంది, తెలియని తనం తమస్సు ఇస్తుంది. తెలిసిన తనం సాత్వికం కాబట్టి ఇక్కడ సాత్వికం ఏర్పడుతుంది అన్నమాట. అందుచేత ఈ క్రియా విధానం రజః కర్మని భారత గీత, రజః కర్మని, రజస్సు ఏం చేస్తుందయ్యా? క్రియ, కర్మ, ఆలోచనలు పుంఖాలుగా పుట్టింపు చేస్తుంది. కాబట్టి ఆ రజోగుణమే బంగారము. ఆ రజోగుణముతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క మనస్సే హిరణ్య గర్భుడు. హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం. నీ లోపల ఉన్నటువంటి సత్యస్వరూపమై ఉన్నటువంటి యొక్క ముఖం అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని నీ ఆలోచనలు మరుగు చేశాయి. ఇది సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం, సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. నువ్వు లోపలికి పోవాలంటే, ఆత్మ వద్దకు పోవాలంటే సర్వసంకల్ప సన్యాసి. స్వామి సర్వము అని చెప్పని అన్నాడే, అది కాదు కదా వాస్తవం. దుస్సంకల్ప సన్యాసి అని చెప్పాలి కదా అక్కడ. సర్వం అంటే అన్నీ వస్తాయి కదా. కాబట్టి అన్నీ అంటే మళ్ళీ దాంట్లో మంచివి ఉన్నాయండి, అవి మాత్రం కావాలి కదా. అందువల్ల దుస్సంకల్ప సన్యాసి అని చెప్పొచ్చుగా. అయ్యా నీకు నివృత్తి మార్గంలో మోక్షం వద్దకు పోవాలని చెప్పన్నట్లయితే సుసంకల్పములు బంధమే, దుస్సంకల్పములు బంధమే. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇది మంచి సంకల్పం కదా, అది బంధమే అని చెప్పేది అక్కడ. అది పెట్టుకున్నా కూడా అది ఒక ఆలోచనే. అది ప్రాథమిక స్థాయిలో భక్తులుగా ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు, కానీ అది కూడా వదిలేసేయాలి. ఉత్తమస్తవాత్ ఉచ్యమందతః చిత్తజం జపః ధ్యానముత్తమం. రమణ భగవానుల వారు ఉపదేశారంలో ఉత్తమస్తవాత్ ఉచ్యమందతః. ఉత్తమస్తవాత్, ఉత్తమం స్తవం స్తుతించటం, స్తుతించటం. ఆ స్థుతి కూడా ఎట్లా ఉంది? ఉచ్యమందతః. ఉచ్చ అంటే దగ్గరగా కొంతమంది ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో దగ్గరగా చేస్తారు. మరి కొద్దిమంది అయితే లోపల 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 ఓం నమో శివాయ, ఓం ఉచ్చ మందత చేస్తూ ఉన్నారు. చిత్తజం జప ధ్యానముత్తమం. చిత్తజం జప, నువ్వు మనసులో చేసే జపం కంటే కూడా ధ్యానం ఉత్తమం. ఎందుకంటే ఇది అనుకోవటమే, ఇది సుసంకల్పం. ప్రపంచ ఆలోచనలు అయితే దుస్సంకల్పాలు. మోక్ష విషయంగా వస్తే రెండు అడ్డమే. కాబట్టి ఏం చేయాలి? ధ్యానం ఉత్తమం. మనసు అనే వస్తువు హంసతో పెట్టావా ధ్యానం, అది ఉత్తమం అని చెప్పినమాట మన భగవానుల వారు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం. భగవంతుని యొక్క మన పరమాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించావా? అంతటా ఉన్న దేవుణ్ణి గుర్తించినట్లే గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడే కా దేవుడు. అయం ఆత్మ బ్రహ్మ చెప్పనా మాండుక్యం. సర్వం ఏతద్ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. ఆ బ్రహ్మమే ఈ ఆత్మ అన్నాడు మాండుక్యంలో.
నిన్ను గుర్తించావా, నీలో ఉన్న ఆత్మను గుర్తించావా, అంతటా ఉన్న బ్రహ్మాన్ని గుర్తించినట్లే. అయ్యా ఆత్మ పెద్దది కాబట్టి, బ్రహ్మం పెద్దది కాబట్టి, ఆత్మ చిన్నది కాబట్టి, చిన్న ఆత్మ ఎందుకు పెద్ద బ్రహ్మాన్ని గుర్తిస్తా కదా. ఇప్పుడు చిన్న ఆత్మ తెలుసుకోమని చెప్పంటూ ఉన్నాం, పెద్ద ఆత్మ బయట ఉంటే దాన్ని బ్రహ్మం అన్నాం. మరి పెద్ద ఆత్మ వదిలిపెట్టేసేసి చిన్న ఆత్మ ఎందుకు పోవాలి? సరే నీకు పెద్ద ఆత్మ తెలియబడతారా నీకు? నువ్వు చిన్న ఆత్మ గుర్తించు ముందు, చిన్నవాడివి కాబట్టి చిన్న ఆత్మ గుర్తించావు అంటే నీకు పెద్ద ఆత్మ నీకు తెలియబడుతుంది. అందులో నువ్వు లోపలికి పోతాప బయటికి పోమాట. నువ్వు బయటికి పోతే ప్రపంచం కనబడుతుంది, ఆత్మ కనబడదు. లోనికి పోతే ప్రపంచం కనబడదు, ఆత్మ కనబడుతుంది. నువ్వు లోపలికి పోతే ప్రపంచం కనబడుతుందా? లోపలికి పోతే పరమాత్మ కనబడతాడు, బయటికి పోతే ప్రపంచం కనబడుతుంది. కాబట్టి ఇటు పోయి ఈ ప్రపంచం యొక్క దాన్ని తప్పించుకుపోలేవు నువ్వు. పృథివీ ఆవరణంగా ఉన్నది, జలం ఆవరణంగా ఉన్నది, అగ్ని ఆవరణంగా ఉన్నది, వాయువు ఆవరణంగా ఉన్నది, ఆకాశం ఆవరణంగా ఉన్నది, అహంకారతత్వం ఆవరణమై ఉన్నది, మహత్తత్వం ఆవరణమై ఉన్నది, అవ్యక్తత్వం ఆవరణం ఉన్నది, శబల బ్రహ్మ ఆవరణం. అది దాటుకు పోవాలని నీ వల్ల అవుతుంది. ఎక్కడి నుంచి పోవాలంటే కాబట్టి సమిష్టిలో పోలేవు, నువ్వు వెష్టిలో పో. వెష్టిలో పోతే ఆ వెష్టిలో ఏమవుతాయి? లోన ఉన్న సూక్ష్మభూతాలు అవి పడిపోతాయి. స్థూల భూతాలు పడగొట్టలేవు నువ్వు సూక్ష్మభూతాలు పడగొట్టుకోవచ్చు. నీలో ఉన్న ఘ్రాణం పృథివీ, నీలో ఉన్న జహ్వేంద్రియం జలం, నీలో ఉన్న అగ్ని నేత్రేంద్రియం, నీలో ఉన్న ఆకాశం శ్రోత్రేంద్రియం, నీలో ఉన్న అహంకారతత్వం మనస్సు, నీలో ఉన్న మహత్తత్వం బుద్ధి, నీలో ఉన్న అవ్యక్తత్వమే అహంకారం. ఇవి పడగొట్టావనుకో బ్రహ్మమైపోతాయి. అవి పడగొట్టే అవకాశం నీకు లేవు. ఆ ఈశ్వర ఉపాధులు అవి, ఇవి జీవ ఉపాధులు. నీ ఇల్లు నువ్వు జయించు, నీ ఇంట్లో నువ్వు జయించు. విశ్వం మొత్తం జయిస్తానని చెప్పానంటే నీ వల్ల కాని వ్యవహారం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు. హే పోషన్, ఓ సూర్య భగవానుడా అపావృణు, ఆ పాత్రను తొలగించవయ్యా. సత్యధర్మాయ దృష్టయే, ఆ సత్యమై ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని దృష్టయే దర్శించుకుంటాను. ఓ సూర్య భగవానుడా నీవా ఆ బంగార పాత్ర తొలగించవయ్యా అని చెప్పినన్నాడు. ఇక్కడ ఏమిటా ఆ యొక్క సూర్య భగవానుడు అని చెప్పనంటే మనలో ఏర్పడేటువంటి యొక్క సుజ్ఞానమే, ప్రజ్ఞానమే, విజ్ఞానము. విజ్ఞానమే సూర్య భగవానుడు. జ్ఞానం స్వస్వరూప జ్ఞానం సూర్య భగవానుడు. ఈ బయట ఉన్నటువంటి యొక్క వ్యావహారిక వస్తువుల్ని ప్రకాశింపజేసేటువంటి వాడు అంబరమణి. ఆయన ప్రకాశముతో ఇవి తెలియబడుతూ ఉన్నాయి. మిథ్యా సంబంధమై ఉన్నటువంటి ప్రాతిభాషిక సంబంధమై ఉన్నటువంటి పదార్థాలను ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు సాక్షి సూర్యుడు. ఆయన వల్ల ప్రకాశింపబడుతూ ఉంటాయి. ఈ పంచభూతములలో ఉన్నటువంటి గుణాలు, పంచభూతాలలో ఉన్నటువంటి గుణాలు శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయ ప్రపంచాన్ని ప్రకాశింపజేసే సూర్యుడు చిదాభాస సూర్యుడు. చిదాభాసుడు లేకపోయాడా విషయ ప్రపంచం గోచరించదు. సాక్షి భాష్యం లేకపోయిందా ప్రాతిభాషిక విశ్వం గోచరించదు. అంబరమణి సూర్యుడు లేకపోయాడా వ్యావహారిక వస్తువులు గోచరించవు. జ్ఞాన సూర్యుడు లేదా పారమార్థిక బ్రహ్మం గోచరించదు. పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును ప్రకాశింపజేసే సూర్యుడు జ్ఞాన సూర్యుడు. విమూఢాన అనుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష. విమూఢుడు నా అనుపశ్యంతి గుర్తించలేడు, పశ్యంతి గుర్తిస్తున్నాడు. ఎవరు? జ్ఞాన చక్షుష, జ్ఞానచక్షువు, జ్ఞాననేత్రం, జ్ఞాన సూర్యుడు. ఆ సూర్యుడే నీకు పారమార్థిక వస్తువును తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి హే పోషన్ అపావృను సత్యధర్మాయ దృష్టయే. పోషన్నే కర్షే యమసూర్య ప్రాజాపత్య యూహరస్మిన్ సమూహతేజోయత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి.
పూషన్నేకర్షే యమసూర్య ప్రాజాపత్యః యోహరశ్మీన్ సమోహతేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషస్సోహమస్మి. పూషన్ పై చెప్పుకున్నాం కదా. హే పూషన్, ఓ సూర్య భగవానుడా, అపావృణు అమూత తొలగించు, సత్యధర్మ ఎదురుష్టయే బ్రహ్మము యొక్క దర్శనమును పొందడానికై నువ్వు ఆ మూత తొలగించు అన్నటువంటి యొక్క ఏ పోషన్, ఏ సూర్యుడిగా మనం చెప్పుకోవడం జరిగిందో ఆయన్ని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మంత్రంలో మహర్షి. హే పూషన్, పూషన్ సమస్తాన్ని పోషించువాడా, ఏ కరిషే ఒంటరిగా ఉన్నటువంటి వాడా, యమ సమస్తం నియమించేటువంటి వాడా, సూర్య సమస్తమును ప్రేరేపించేటువంటి వాడా, ప్రాజాపత్య సమస్త ఉత్పత్తికి మూలమై ఉన్నటువంటి వాడా, యూహరశ్మీన్ సమూహతేజో యత్తే యత్తు తే. అయ్యా, నీ కిరణములన్నింటినీ కూడా సమూహముగా ఏకముగా చెయ్యి అని చెప్పంటూ ఉన్నాడు. రూపం కళ్యాణతమం, నీ యొక్క రూపం కళ్యాణతమం అనగా స్వస్వరూప జ్ఞానాన్ని పొందింపజేసేటువంటి, స్వస్వరూప స్థితిని పొందింపజేసేటువంటి ఏ యొక్క జ్ఞాన సూర్యుడు ఉన్నాడో, జ్ఞాన జ్యోతి ఉన్నదో అది కళ్యాణతమం. తత్తే పశ్యామి, అలాంటి కళ్యాణతమమై ఉన్నటువంటి నీ యొక్క రూపాన్ని చూస్తూ ఉన్నాను. యహ అసౌ అసౌ పురుష సహ అస్మి అహం అస్మి. ఏ యొక్క దేహములో పురుషుడుగా చెప్పబడుతూ ఉన్నాడో, బ్రహ్మముగా చెప్పబడుతున్నదో ఆ బ్రహ్మమే అసౌ బ్రహ్మ, అహం అస్మి ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను. అసౌ అసౌ పురుష అహం అస్మి అన్నాడు. ఎవరైతే జ్ఞానసూర్యుల ద్వారా లోన ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క స్వరూపాన్ని గుర్తిస్తూ ఉన్నాడో అట్టివాడు బ్రహ్మమే అగుతున్నాడు. బ్రహ్మమును గుర్తించాడా బ్రహ్మమే అగుతున్నాడని చెప్పేసి అని పై మంత్రంలో ఉన్న దాని యొక్క అన్వయమే ఈ 16వ మంత్రముగా ఉన్నది. వాయురనిలమమృతమదేధం భస్మాంతగం శరీరం ఓం క్రతోస్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర. వాయురనిలమమృతమదేదం భస్మాంతగుం శరీరం ఓం క్రతో స్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర. వాయు అనిల అమృతం, ఈ రెండు పదాలు ఒకే వస్తువును సూచిస్తూ ఉన్నాయి. వాయువు అనిల ఏదన్నా ఒకటే. గాలి, గాలి అంటాంగా, దానికి వాయువు అంటారు, అనిల అన్నారు. అనల అంటే అగ్ని, అనలుడు, అనలుడు అనిలుడు. అనలుడు అంటే అగ్ని సంబంధం అర్థం వస్తుందన్నమాట. అలం అంటే చాలు అని అర్థం. మీరు భోజనం చేస్తూ ఉంటారు, ఓదనం అలం. ఓదనం అంటే అన్నం, అన్నం చాలు అంటే ఏమనాలి? ఓదనం అలం, అన్నం చాలు. ఇక్కడి నుంచి చెప్పండి ఆ మాట ఇంట్లో పోయినప్పుడు, అమ్మ ఓదనం అలం. అగ్నిదేవుడు చాలు అని చెప్పి అనడు. నువ్వు ఎన్ని డబ్బాలన్నా పోయి, ఎన్ని కట్టెలన్నా వేయి, మాకు తీసుకురా, ఇంకేమన్నాయి పట్టుకోరా, మూలం మూలం మొత్తం అని చెప్పి అంటూ ఉంటాడు. అలం అని అనడు కాబట్టి అనలుడు. అలం నా అలం అనడు కాబట్టి అనలుడు అగ్ని. అనిల అంటే వాయువు అన్నమాట. వాయు అనిల అమృతం అదేధం భస్మాంతం శరీరం. ఈ మంత్రాలు యొక్క విధానం ఉన్నదే, ఎక్కడికన్నా పోండి. ఏ స్వరాజ్య స్వామివారి యొక్క పుస్తకం కాకుండా నువ్వు ఏ పుస్తకాన్ని తీసుకున్నా ఉపనిషత్తు వ్యవహారంలో నువ్వు కంపలో పడ్డ కాకివైపోతావు. చెప్తున్నా కదా మాట, గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా మీరు ఎవరు రాసిన పుస్తకం కానీ కాక మీరు తీసుకోండి, మీరు చదవండి,
నేను అన్నమాట వాస్తవం కాదో మీరు చూసుకోండి. ఈశావాస్యం తీసుకుంటే వాళ్ళాస్యం పుస్తకం తీసుకుంటే ఆ అర్థాల్లోకి మీరు చదువుకుంటూ పోతే మీరు కంపల పడ్డ కాకైపోతారు. అటు కిందకు పోలేక అటు పైకి రాలేక పట్టేస్తే కంప ముళ్ళు పుచ్చుకుంటాయి కదా, ఏమర్థం కాదు. ఉపనిషత్తు చదివాను, ఈశావాస్యం పూర్తి అయిపోయింది అంటాడు. ఇక అర్థమైందా అంటే ఆ అర్థమయ్యే కాదు అవన్నీ కూడా మనకు అర్థమవుతాయా? ఎవరో మహాత్ములు ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. ఏదో పుణ్యం కాబట్టి చదివాను పక్కన పెట్టేసేసాను. అవి అర్థమయ్యే కావు. నువ్వు ఆ మాట నేను చూసి అయిపోతుంది, నువ్వు వాయు అనిల అమృతం అధేధం భస్మాంతం. వాయు అంటే వాతీతి వాయు, ఇసిరేవాడు కాబట్టి అక్కడ వాయువు అన్నారు. వాతీతి వాయువు, వా గతి గంధనయోహో. వాతి ఇసిరేవాడుగా ఉన్నాడు. నిరంతరముగా మన శరీరములో ఈ వాయువు ఏం చేస్తూ ఉన్నది? అటు ఇటు ఇటు అటు, ఎప్పుడు ఆయన పని ఇదే, ఇంకేం లేదేక, ఇంకో డ్యూటీ అంటూ లేదు. కాబట్టి వాయు వాతీతి వాయు, ఆయన ఇసురుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. ఎందుకు ఇన్నిసార్లు రావటం? నువ్వేమన్నా వస్తావని చెప్పి ఆశ నాకేమన్నా. నేను రాను తెలిసిన నీకు ఎందుకు వస్తాను? ఎప్పుడన్నా మనసు మారుతుందేమో, నువ్వు వస్తావేమో, తీసుకెళ్తా ఆత్మ దగ్గరికి, దానికోసంగా వస్తూ ఉన్నా. రమ్మని అది, రాను అని నేను రాను, నేను వచ్చే తీరతాను. నేను మాత్రం రాను, నేను మాత్రం వస్తాను అని ఈ ప్రకారంగా వాతీతి వాయు ఇస్తుందన్నమాట. ఎప్పుడూ కూడా రాత్రనక పగలనక ఎప్పుడూ కూడా వాడిని బతికించాలి. వాడిని తీసుకుపోవాలి, బ్రహ్మ దగ్గరికి తీసుకుపోవాలని చెప్పిన తాపత్రయం అవుతుంది, ఇస్తూనే ఉందండి. వాయు అనిల అనప్రాణనే, సమస్త జీవుల్ని కూడా అది బతికిస్తూ ఉందన్నమాట. ఈ విశ్వంలో ఎన్నైతే ఉన్నాయో జీవ కణములు అన్నీ కూడా బతికి బట్టగడుతూ ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న బుల్లి చీమలు పోతూ ఉంటాయి. గండు చీమలు ఉంటాయి కొన్ని, ఆ గండు చీమలు కాదు, బుల్లి చీమలు ఉంటాయి అన్నమాట. నువ్వు కనుక మైక్రోస్కోప్ పెట్టుకున్న కనుక చూసినట్లయితే ఆ బుల్లి చీమలో కూడా లంగ్స్, కిడ్నీసు, అన్నవాహిక, బ్రెయిన్, వాటికి జీర్ణకోశములు, వాటి రక్తనాళములు, ఇంద్రనాళములు మొత్తం 72,070 ఎన్ని ఉన్నాయి? మీరు చూడాలే కానీ ఆ బుల్లి చీమలో కూడా అన్ని ఉన్నాయండి. చూడగలవా? నీకు దమ్ముంటే, అవకాశం ఉంటే, నీ శక్తి ఉంటే. ఆ బుల్లి చీమలో కూడా లంగ్స్, హార్ట్, కిడ్నీస్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, వాటికి ఉదరము, వాటికి జీర్ణాశయము, దానికి జీర్ణకోశము, దానికి ఆహార పచనము, దానికి గర్భాశయము, దానికి బిడ్డలు. ఆ బుల్లి చీమలు చిన్న బుల్లి చీమల యొక్క తయారు కావడం అన్నమాట. అవన్నీ ఏవి అది నువ్వు కంటితో చూశావు, మైక్రోస్కోప్ పెట్టుకో, ఇంకా లోపలికి పో, ఇంకెక్కడో అట్నే ఉంటుందండి. ఇంగ్లీష్లో ఎబీబా ఏదో పదం వాడతారు. చాలా సూక్ష్మంగా కదులుతూ ఉన్నాయన్నమాట. అవి కూడా సూక్ష్మ జీవులే. స్థూల జీవులు అంటే ఏనుగ, ఇవన్నీ స్థూల జీవులుగా ఉంటాయి. ఇంకా లోపలికి పోగలిగితే ఏనుగకు ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో, ఎంత అలాంటి విధానం ఉన్నదో, వాటికి కూడా నిర్మాణంలో అంతే ఉన్నది. ఇంకో మాట చెప్పారు, ఒక గింజ తీసుకో, ఆ గింజ కూడా జీవకణాలే. అందువల్ల పప్పుని మీరు మూత బాగా బిగించాలి. గాలి ఆడాలి పప్పుకి, గాలి ఆడితేనే పప్పు బతుకుతుంది. గాలి ఆడకపోయిందనుకో చచ్చిపోతున్న పప్పు, వాసన వచ్చేసుకుని తినలేవు నువ్వు. అంటే దాంట్లో సూక్ష్మ కణాలు ఉన్నాయి. అరటిపండు ఉన్నది, అరటిపండు బాగా మొగ్గిందంటే అర్థం ఏమిటి అంటే దాంట్లో సూక్ష్మ కణములు డెవలప్ చెందాయి కాబట్టి కాయ మొగ్గింది అన్నారు. అట్లా వారం పెట్టాయి, 10 రోజులు పెట్టాయి, 20 రోజులు పెట్టాయి, మొత్తం తయారై దేహాన్ని పెంచుకుని లోపల నుంచి బయటికి ఇట్లా వస్తూ ఉంటాయి అరటిపండులో. అది తింటావా? దాన్ని అప్పుడు తింటావా? అప్పుడు తినం. డెవలప్ కాకముందు తింటున్నాం అన్నమాట జీవులు. మీరు కనుక ముగ్గినటువంటి రసాల కాయ ఉంటుంది, మామిడికాయ, అది కనుక మైక్రోస్కోప్ వేసి చూస్తే కదులుతూ ఉంటే లోపల జీవులు
పై కనబడవు. పై కనబడవు కాబట్టే బాగా మెత్తగా చేసుకుని జుర్రుకుని మజ్జిగలో పోసుకుని బాగా కమ్ముకుని తాగి పడేస్తాను ఆ పని. అదే నువ్వు మైక్రోస్కోప్లో చూసావనుకో పావు. కాబట్టి విశ్వంలో అన్నీ కూడా జీవకణాలే. అన్ని జీవకణాలను కూడా అనప్రాణనే బతికిస్తుంది శ్వాస, అన్నిటినీ బతికిస్తుంది అన్నమాట. ఇది వాయువు ఆడుతూ ఉన్నది, అనప్రాణనే అన్ని జీవుల్ని కూడా బతికిస్తూ ఉంది. కాబట్టి వాయువు అనిల అమృతం. ఏమిటయ్యా అంటే అమృతం. హంస అమృత ప్రాప్తిని పొందింపజేస్తుంది. అమృతం చైవ మృత్యుశ్చ, పరమాత్మ గీతలో అన్నాడు. అమృతం చైవ మృత్యుశ్చ, అది అమృతము, అది మృత్యువు. ఎవరైతే శ్వాస ఇలువ గమనించి ఆ శ్వాసను వెంబడిస్తారో ఆ శ్వాసవానికి అమృతం బ్రహ్మమును పొందింపజేస్తుంది. ఎవరైతే ఆ శ్వాస ఇలువ లేకుండా నిర్లక్ష్యం చేస్తారో వారికి అది మృత్యువు. అనుక్షణం ఉన్న ఆయువంతా తోడి బయట పోసి వాడిని చంపి పారేస్తుంది. శ్వాస ఆడిందా మృత్యువులోకి పోతున్నట్లు, శ్వాస ఆగిందా అమృతంలోకి పోతున్నట్లు. శ్వాస ఆగిందా అమృతం, ఆడిందా మృత్యువు. ఆయువు తరిగిపోతుంది. ఎన్ని శ్వాసలు ఖర్చు అయిపోతూ ఉంటే అంతంత ఆయువు తరిగిపోతూ ఉంది మనం. అమృతం చైవ మృత్యుశ్చ, అదే అమృతం, అదే మృత్యువు. నువ్వు బ్రహ్మమును పొందాలన్నా అదే, మృత్యువులో చేరుకోవాలన్నా అదే. కాబట్టి వాయు అనిల అమృతం అదేధం భస్మాంతం శరీరం. ఆ శ్వాస అనేది ధ్యానంలో ఆగిందా అంటే అదే అమృతం. ఎప్పుడైతే మన మనస్సుని శ్వాస వెంబటే నిశ్చలముగా పెట్టామో ఆ శ్వాస మనస్సు రెండు కూడా బ్రహ్మములో విలీనం చెందాయా ఏమవుతుంది? భస్మాంతం శరీరం. శరీరం భస్మం, సూక్ష్మదేహం భస్మం కాలిపోతుందన్నమాట. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. ఏమైంది? మనం దాన్ని కాల్చలేక దీన్ని కాలుస్తూ ఉన్నాం. బండిని కట్టెలేసుకుని తీసుకుపోతారు. ఆ బండి కట్టెల్లో ఈ కట్టె పెట్టేసేసి దీన్ని కాలుస్తూ ఉన్నారు. అది ఓపిక ఉన్నవాడైతే చందన కట్టెలు, డబ్బు బాగా ఉంది కదా చందన కట్టెలు, వాటితో కాలుస్తాడు. ఓపిక లేకపోతే మామూలు ఆ యొక్క టేకు మొక్కలతో టేకు చెక్కలతో కాలుస్తాడు. అది ఓపిక లేకపోతే తుమ్మ చెట్ల తుమ్మ కట్టెలతో వాడు కాలుస్తాడు. కాల్చే ఓపిక లేకపోతే పూడిచి పెడతాడు. ఏం చేసినా అంతే. కాబట్టి సూక్ష్మదేహం కాల్చాలి. లోనున్న సూక్ష్మదేహం కాల్చేవాడు జ్ఞాని, స్థూలదేహం కాల్చేవాడు అజ్ఞాని. భస్మాంతం శరీరం. లోనున్న సూక్ష్మదేహం కాలిపోవాలి, అగ్నితో దగ్ధమైపోవాలి అన్నాడు. కుప్పకాలే అప్పు తీరేరా అన్నాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆకాశాన కుంట నిండి పంట పండి కోత కోసి కుప్ప వేసేరా అగ్గి పుల్లగిస్తే కుప్పకాలి అప్పు తీరేరా అన్నాడు. ఎవరైనా అధిక అప్పులు ఉన్నట్లయితే ఏం చేయాలి? మనం కూడా మొత్తం అయిపోతాయి. కుప్పకాలే అప్పు తీరేరా. కుప్ప సూక్ష్మదేహంలో ఎప్పటి నుంచి పడి ఉన్న కుప్పో, ఎంత పెద్ద కుప్పో, నువ్వు ఆ కుప్పని అనుభవించాలని చెప్పానంటే ఎంతకాలం పడుతుంది? ఆ ఉన్న కుప్పని, ఆ ఉన్నటువంటి యొక్క పర్వతంలా నెట్టుని అనుభవించాలంటే దేహాలు ధరించి ఎంతకాలం పడుతుంది చెప్పండి మీకు? ఒక నిప్పు గగిపొలు గీసారా, పెట్టావా, భాస్మం సార్ అయిపోయింది. కుప్పకాలే అప్పు తీరేరా. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని కాలుస్తూ ఉన్నాడు జ్ఞాని, బయట ఉన్న స్థూల దేహాన్ని కాల్చి వేసుకుంటున్నాడు అజ్ఞాని. భస్మాంతగం శరీరం. ఎప్పుడైతే ఆ మనసు అనేది శ్వాసతో కూడా బ్రహ్మములో చేరిపోయిందో
దాంతోపాటు స్థూలదేహము కాలిపోయినట్లే, సూక్ష్మదేహము కాలిపోయినట్లే కారణదేహము కాలిపోతుంది. స్థూలదేహము పవిత్రమైంది, సూక్ష్మదేహము పవిత్రమైంది, కారణదేహము కూడా పవిత్రమైంది. అమృతధారతో స్థూలదేహం పవిత్రమైంది, జ్ఞానాగ్నితో సూక్ష్మదేహం పవిత్రమైంది, స్వరూప జ్ఞానముతో కారణదేహం పవిత్రమైంది. ఆ కారణదేహం ఏమైంది? మహాకారణమైంది. మలినముగా ఉంటే కారణదేహం, శుద్ధమైతే మహాకారణం. అదేక మలినంగా ఉన్నది కారణదేహం అన్నాం, శుద్ధమైతే మహాకారణం. కారణదేహము పవిత్రమైంది, సూక్ష్మదేహం జ్ఞానాగ్నితో ఇది పవిత్రమైంది, అమృతధారతో యోగాగ్నితో స్థూలదేహము పవిత్రమైంది. అందువల్ల మహాత్ముల యొక్క దేహాలు మనం చిహ్నముగా గుర్తుగా పెట్టుకుంటాం కదా. మహాత్ముల దేహాలు రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షిని, రామకృష్ణ ఆశ్రమంలో రామకృష్ణ పరమహంసని, మలయాళ లక్ష్మణారుల ఆశ్రయం లక్ష్మణారుల యొక్క విధానాన్ని, మన కొంపలలో మన విగ్రహాలని అక్కడ పెట్టుకుంటామా? ఎందుకు పెట్టుకో? కాబట్టి అట్లా పవిత్రమైంది ఆ దేహం. అది ఆ దేహమే దేవుడుగా, ఆ దేహానికి దేవత్వం వచ్చింది. అక్కడ దేహానికి కూడా దేవత్వం వచ్చింది. పూజింపబడుతున్న నమస్కారం చేసుకుంటూ ఉన్నా అని చెప్పనంటే అట్లాగా ఆ బ్రహ్మ వర్చస్సుతో, బ్రహ్మ జ్ఞానముతో, బ్రహ్మామృతముతో పవిత్రత చెందాయి. కాబట్టి దానికి ఆ పవిత్రత వచ్చింది. అందువల్ల మహాత్ములు దేహం సాధిస్తే దాన్ని ఖననం చేస్తారు తప్ప దగ్ధం చేయరు, అగ్నికి ఆహుతి ఇవ్వరు. ఎందుకు? ధ్యానము ద్వారానే కాలిపోయింది. ఇంకేంక మొత్తం శుద్ధం. స్థూలదేహము శుద్ధమే, సూక్ష్మదేహము శుద్ధమే, కారణదేహం శుద్ధమైంది. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా అగ్ని శుద్ధి అవసరంలా. సామాన్య మానవుని యొక్క దేహము అనేక పాప కార్యాల్లో మునిగి, అనాత్మ కార్యాల్లో మునిగి, సాంసారిక భోగ లాలసత్వాలతో వాటిల్లో వీటిలో తిని తాగి ఇవి తినొచ్చా ఇవి తినకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు. సమానమండి మాకు అన్నీ కూడా, వ్యత్యస్త భావాలు మాకు లేవు. ఇవి తినొచ్చు అని చెప్పని, ఇవి తినకూడదు చెప్పని పక్షపాతాలు మాకు లేవు. సమత్వ దృష్టి మాది. అన్నిటిని లోపలికి తీసుకుంటాం, అన్ని లోపల కలిపి వేసుకుంటాం. జీవ బ్రహ్మైక్యం మాది. బాగా పక్షపాతం. ఈ విధంగా నానా తిండులు తిని, నానా తిరుగుళ్ళు తిరిగి, నానా పాపాలు చేసి, అందరిని ముంచి, వాడు మునిగి అందరిని ముంచి అనేక పాపాలు చేసింది కాబట్టి దానికున్న శుద్ధి అన్న కొన్ని పోవాలంటే వీళ్ళు ఏం చేస్తారు? కట్టెల్లో పెట్టి కాలుస్తారు. ఇంతకాలం వీడి దేహం తిని పనులు చేశాడురా, ఇట్లా అన్నా కాలుస్తే శుద్ధం అవుతాడేమో. వాడిని పట్టి కాలుద్దామంటే చెక్కడు వాడు పోయాడు. కనీసం వాడి దేహం కాబట్టి ఇది కాలిసినా కూడా వాడు శుద్ధం పడతాడేమో చెప్పు ఉద్దేశంతో అగ్నికి ఆహుతి ఇచ్చి చేస్తారు. భస్మాంతం శరీరం. ఆ భస్మం, ఆ యొక్క సూక్ష్మదేహం కాలిపోవాలంటే ఇక్కడ ఉండగా కాల్చాలే తప్ప ఎక్కడికో పోయి కాల్చే అవకాశాలు కూడా లేవు. దేహములో ఉండగానే కాల్చాలి. దేవలోకం పోయే కాల్చాలి అని చెప్పనంటావా? వీరలోకాలకు పోతాయి కదా, ఆడ కాలుస్తాయని చెప్పనంటావా? ఆడ కాల్చే అవకాశాలు లేవు. దేవలోకానికి పోతే దివ్య దేహాన్ని ఇస్తారు, నరకలోకానికి పోతే యాతనా దేహాన్ని ఇస్తారు. ఏమి ఈ భూలోకానికి వస్తే పార్థివ దేహాన్ని ఇక్కడిస్తారు, మట్టి దేహాన్ని ఇక్కడిస్తారు, యాతనా దేహాన్ని నరకలోకంలో ఇస్తారు, దివ్య దేహాన్ని స్వర్గలోకంలో ఇస్తారు. ఆ దివ్య దేహంతో అక్కడ భోగాల్లో మునిగిపోతాడు. యాతనా దేహంతో నరకలోకంలో రోజు డ్యూటీల వాళ్ళకి అంత టైం ప్రకారం ఏ పాపాలకి లిస్ట్ వేసుకొని నీ డ్యూటీ మధ్యాహ్నం వీడిది, సాయంత్రం నీ డ్యూటీ, ఉదయం ఇప్పుడు అందువల్ల నువ్వు ఏ లోకానికి పోయినా చేసుకునే అవకాశాలు లేవు. భూలోకంలోకి వస్తేనే
నీవు తీరిగ్గా సావకాశంగా బాగా స్వరాజ్యాశ్రమంలో చేరుకుని హాలు ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, నీకు కుర్చీలు ఉన్నాయి, నువ్వు పడుకుంటావు, కూర్చుని చేస్తావు, పడుకుని చేస్తావు, అన్ని విధాలా ఉందన్నమాట. వేరే లోకాలకు పోయి చేస్తానని చెప్పి అన్నావు అనుకో, కుదురు సావదు. యమలోకంలో చేస్తావా, తిరిగే లేదు. స్వర్గంలో చేస్తావా, అన్ని భోగాలు, అమ్మగారులు, రంభ మోనగా అని చెప్పి అంటారు. ఏమో అది తర్వాత సంగతి అనుకోండి. ఆడ భోగాల్లో మునిగిపోతాడు, ఇంకాడు చేస్తాడు. కాబట్టి తీరిగ్గా ఉంది ఎక్కడయ్యా, ఇక్కడే. భస్మాంతం శరీరం. ఎవరైతే ధ్యానంలో అమృతం, వాయు అనిల అమృతం, ఇది అమృతం అయ్యా, ఇది వాయువు, అనిలము, అమృతం. భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతగుం స్మర. ఓం క్రతో అన్నాడు. ఓం క్రతో. ఓం అంటే అకార ఉకార మకార అర్ధమాతృక. ధ్యానములో ఉన్నప్పుడు అకారము నుంచి ఒకారానికి, ఒకారము నుంచి మకారానికి, మకారము నుంచి అర్ధమాత్రకి, అర్ధమాత్రకు నుండి బ్రహ్మమునకు. ఈ విధముగా అకారం దాటి ఒకారానికి, స్థూలదేహం దాటి సూక్ష్మదేహానికి, సూక్ష్మదేహం దాటి కారణదేహానికి, కారణదేహం దాటి మహాకారణానికి ఇట్లా పోవటమే అకారం నుండి ఒకారానికి, ఒకారం నుండి మకారానికి, మకారం నుండి అర్ధమాత్రకు, అర్ధమాత్రకు నుండి బ్రహ్మము. ఓం క్రతోహో. ఈ సోహంభావ ధ్యానము ద్వారా చేసే విధానంలో ఈ క్రతువు ద్వారా ఏమొస్తుంది, ఓంకారాన్ని అధిరోహిస్తూ ఉన్నావు. ఓం 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 అని చెప్పి అనుకోవటం కాదు. ఓం అనేటువంటిది నీలో ఉన్నటువంటిది. నీకు ఈ విషయం కావాలంటావా, మాండిక్యంలో పో, అది చెప్పేస్తాడు నీకు. అకారం అంటే ఏమిటో, ఒకారం అంటే ఏమిటో, మకారం అంటే ఏమిటో నీకు మాండిక్యంలో చక్కగా చెప్పేసేసాడు. కాబట్టి అకారం ప్రథమ పాద స్థూలదేహ, ఒకారం సూక్ష్మదేహ తృతీయ పాద, మకారం కారణదేహ తృతీయ పాద, అర్ధమాత్రం మహాకారణం చతుర్థ పాద, చతుర్థ పాద నాలుగో పాదం. అట్లాగా ధ్యానములో ఉన్నప్పుడు ధ్యానమే క్రతువు. ఈ క్రతువులో ఉన్నప్పుడు అకార ఒకార మకార అర్థం దాటి బ్రహ్మమవుతున్నావు. కాబట్టి ఇది ఓంకార సత్రయాగం, ఓంకార కృతి విధనమాట. ఓం క్రతోహో కృతగం స్మర అన్నేవాడు. చెయ్యి, సాధన చెయ్యి, బ్రహ్మమును పొందు. స్మర స్మరించుము. ఓం క్రతువు చెయ్యి, స్మర స్మరింపు. మళ్ళీ దాంట్లో ఉండు. పలుమార్లు చేసావనుకో, పలుమార్లు ఆ బ్రహ్మమును అవలోకించిన వాడు ఏమవుతాడు, ఆ బ్రహ్మముతో అట్లా ఉండిపోతాడు. ఆయన ఒకసారి చేయటం కాదు, ఆ బ్రహ్మజ్ఞాని పలుమార్లు బ్రహ్మమును లయమైపోతూ ఉంటాడు. కాబట్టి వానికి సర్వాత్మనా భావన అనేటువంటిది వచ్చేస్తుంది. కనుక వాయు అనిల అమృతం అదేదం అధా ఇదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతగుం స్మర, క్రతో స్మర కృతగుం స్మర. అగ్నేనయ, లాస్ట్ మంత్రం. అగ్నేనయ శుభధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమ భుక్తిం విధేమ. అగ్నేనయ స్వపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమ భుక్తిం విధేమ. అగ్నే, ఓ అగ్నిదేవుడా, జ్ఞానాగ్నిదేవుడా, సుపధారాయే, సుపథ మంచి మార్గంలో తీసుకుపోము నన్ను అంటాడు. ఓ జ్ఞానాగ్ని, అగ్నిదేవుడా, నువ్వు ఉన్నదే నన్ను మంచి మార్గంలో నడిపించు. సుపధారాయే, మంచి మార్గం తీసుకో. అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేనో. ఓ విద్వాంసుడా, అగ్నిదేవుడా, జుహురాణం భూయిష్టాంతే, ఆ విధముగా మంచి మార్గంలో తీసుకుపోయేటువంటి జ్ఞానాగ్ని అగ్నిదేవుడా నీకు నమః ఉక్తిం విధేమా, నీకు నా యొక్క నమస్కారములను అందిస్తున్నాను అని చెప్పని చివరిలో అగ్నిదేవుడికి నమస్కారముగా చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో 18 మంత్రాలుగా ఉన్నటువంటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు
18 మంత్రాలు మొదటి ఉపనిషత్తులో ఈ 18 అనేటువంటిది వ్యాస భగవానుల వారికి చాలా ప్రీతికరమై ఉన్నటువంటి విధానము. అందువల్ల 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 అక్షోహిణీలు, 18 రోజులు యుద్ధము, 18 భగవద్గీత 18 అధ్యాయాలు, 18 అయ్యప్ప స్వామి మెట్టులు, ఏం తీసుకున్నా మొత్తం 18. మనలో ఉన్నటువంటివి కూడా 18. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియములు 5, ప్రాణవాయువులు 5, మనస్సు, బుద్ధి, అహంకారము. అధిరోహించావా నీకు అయ్యప్ప స్వామి దర్శనం లోపల అవుతుంది. ఆ బ్రహ్మ దర్శనమే అందరి దర్శనం కూడా. అందువల్ల ఈ 18 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందువల్ల మొదటి ఉపనిషత్తు ఈ కోణములో అయ్యా మీలో 18 మెట్లు ఎక్కాల్సి ఉన్నది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణవాయువులు మొత్తం 15, మనస్సు, బుద్ధి, అహంకారం దాటుకున్నావా, 18 మెట్లు ఎక్కేసావా, నీకు బ్రహ్మం యొక్క దర్శనం అవుతుందనే భావనగా ఈ 18ని మనలో ఉన్న 18 బయట కూడా 18 మంత్రాలుగా ఈశావాస్యం, 18 అధ్యాయాలుగా భగవద్గీత, 18గా పురాణములు, 18 ఉపపురాణములు, 18 పర్వములు భారతం, 18 రోజులు యుద్ధము, 18 అక్షోహిణీలు యుద్ధం, 18 అధ్యాయం మొత్తం ఉన్నది. మొత్తం 18 అన్నమాట. అది చేరుకోవాల్సి ఉంటుంది. ప్రియాత్మ స్వరూపులారా, చక్కగా మన స్వరాజ్య ఆశ్రమంలో స్వామివారి యొక్క బోధలు అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడ ఉండండి, ఈయన్నే పట్టుకోండి, ఎవరిని పట్టుకోమాకండి. ఆయన ఎక్కడే ఉన్నాడు, లేడు అనుకోమాకండి. మీరు ఈశ్వరుడు ఎప్పుడూ ఉంటాడు. శరీరం లేకపోవచ్చు, ఈశ్వరత్వం లేకుండా పోతుందా? ఆయన ఈశ్వరుడై ఉన్నాడు, ఈశ్వరుడై ఉన్నాడు, బ్రహ్మమై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క భక్తి భావనగా మనం కనుక సేవించినట్లయితే ఎంత స్థితికైనా ఆయన తీసుకుపోయే శక్తి ఆయనకి ఉంటుంది. మనం భక్తిపూర్వకంగా మనం ఆయన పట్ల కృతజ్ఞతా భావన కలిగి, స్వామి ఎంత విద్య మాకు అందించారు, మాకు మంచి మార్గాన్ని మాకు తెలియజేశారు, ఇంతగా మించిన లోకంలో మరొకటి లేదిక, దీనికి మించిన లోకంలో మరొకటి లేదిక. అలాంటి యొక్క విద్య ఎవరు చెప్పని విద్య. ఎంతమంది గురువులుగా ఉన్నారు, ఎంతమంది ప్రబోధకులుగా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చేసేవాళ్ళుగా, కానీ ఎవరు కూడా చెప్పనటువంటి యొక్క గొప్ప విద్య బోధించావు. నా జన్మకు సార్ ఇంతకు మించి నా జన్మకి ఇంకేం అవసరం లేదు. ఎన్ని వనరులున్నా అవి నాతో వచ్చేటువంటివి కావు. నువ్విచ్చిందే నాతో వచ్చేది, నాతో ఉండేది, నన్ను తరింపజేసేది అన్న కృతజ్ఞతాభావం ఉన్నట్లయితే మనం మంచిగా ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పని తెలియజేసుకుంటూ